ఏంటి ఏంటేంటి రాత్రి నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. కొంచెం బిజీగా ఉండి మర్చిపోయాను. మర్చిపోయావా? అప్పుడే? అంత ఇంపార్టెంట్ అయితే నువ్వే కాల్ చేయొచ్చుగా. అన్నీ నేనే చేస్తే నువ్వేం చేస్తావు? పప్పన్నం తింటావా? అవును, తప్పు నాదేలే. ఎక్కువ తిప్పించుకోకుండా ఐ లవ్ యూ చెప్పేశా. కరెక్ట్. ఒక్కసారి అడగగానే కిస్ ఇచ్చేసాను. ఇప్పటి నుంచి అన్నీ కట్. ఓకే, అన్నీ కట్ అంటున్నాను. సరే. నిజంగా కట్టా? ఎగ్జామ్ త్వరగా ఫినిష్ చేసుకుని క్యాంటీన్ వెనక్కి వచ్చి ఎందుకు? అక్కడ చెప్తాను. అది నీకు సిగ్గులేదా? అవన్నీ నేను రాత్రే పోయాయి. అప్పుడే పనుంది. ఏం పని? అవన్నీ చెప్తే బాగుండదులే. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఏంటిది? ఎప్పుడు చాక్లెట్స్ తింటూనంటా? ఐ లవ్ చాక్లెట్స్. ఐ హేట్ చాక్లెట్స్. చాక్లెట్స్తో నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఇష్టం లేదు. సరే, నాకోసం ఒకటి తిను. వద్దు ఒకటి. వద్దు ప్లీజ్ వర్ష, వద్దు ప్లీజ్ తిను. వర్ష, ఒకటి. వర్ష, నాకు ఇష్టం లేదు. నేను చాక్లెట్ పెడితే పడేస్తావా? ఓకే. వద్దన్నాడుగా, వదిలే. పోనీ నేను ట్రై చేయనా? అది అది ఇస్ నాట్ రైట్ టైం. అబ్బా, బాగానే కంట్రోల్లో పెట్టు. ఏమిచ్చి కంట్రోల్ చేస్తున్నావో మాకు ఇస్తే మేము కూడా కంట్రోల్లో ఉంటాగా పాప. అది అది వద్దు, అది 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 ప్లీజ్, అది 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 అయ్యో, అది 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 నో, ప్లీజ్ వద్దు, అది 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 వదిలేయ్. వర్ష, వర్ష, are you okay? అనుకోకుండా జరిగింది. అనుకోకుండా జరిగిందిరా, చెప్తున్నాను అనుకోకుండా జరిగిందని. ఏమైందిరా? అరే చంపేసేలాగున్నాడు, చూసుకోండి. ఏసేంట్రా?
అది స్టాప్. ఐ సెడ్ స్టాప్. అది కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ రోజు మీ గొడవ వల్ల కాలేజీకి ఎంత లాస్ తెలుసా? ప్రాపర్టీ గురించి కాదు, బరువు గురించి మాట్లాడుతున్నాను. వీధి రౌడీలు కూడా ఇలా కొట్టుకోరు. వాట్ హ్యాపెండ్? హూ స్టార్టెడ్ ది ఫైట్? సార్ ఆదిత్య సార్. చెప్పు తీసుకుని కొడతాను. ఎవడ మొదలుపెట్టింది? సార్ వీడే వర్షతో మిస్బిహేవ్ చేశాడు, అందుకే కొట్టాను. సార్ అసలు వీళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా సార్? ఏంట ఆదిత్య? బిహేవ్ యువర్ సెల్ఫ్స్. వర్ష, ఏం జరిగింది? వర్ష, సోము నీతో మిస్బిహేవ్ చేశాడా? లేదు సార్. గొడవ జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఎస్ సార్. ఆ టైంలో నువ్వు ఆదిత్య అక్కడ ఏం చేస్తున్నారు? సార్ అంత అమాయకంగా ఫేస్ పెట్టకు. ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ యూ బోత్. అలాంటిదేం లేదు సార్. అది అండ్ మీరు జస్ట్ ఫ్రెండ్స్. ఫిజిక్స్ పేపర్ డిస్కస్ చేస్తుంటే సోము వచ్చాడు. సమ్ డిస్కషన్ అబౌట్ ద ఫ్రెషర్స్ పార్టీ అండ్ సడన్లీ స్టార్ట్ ఫైటింగ్. అంతే సార్. మరి నీ డ్రెస్సు? వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను సార్. ఆ టైంలో జరిగింది. అది ఏ ఫైట్ స్టార్ట్ చేశాడా? అవును సార్. ఆదిత్య, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. ఈ రోజు నీ వల్ల ఒక అమ్మాయి నా ముందు గిల్టీగా నుంచోవాల్సి వచ్చింది. ఆదిత్య, stop. I'm talking to you. Stop. ఇక్కడేం చేస్తున్నావు? నా మూడ్ బాలేదు, ఫోన్ ఎత్తవేంటి? ఎత్తాలనిపించలేదు. సరే కాసేపు ఆడడం ఆపు, మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు. అది ప్లీజ్. వర్ష ప్లీజ్, నా మూడ్ బాలేదు. మళ్ళీ నేనేమన్నా అని నువ్వు హర్ట్ అయ్యి నేను ఫీల్ అయ్యి వీ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్. రేపు మాట్లాడదాం. 5 minutes, that's all I'm asking. దీంతో మాట్లాడుకో. Stop talking to me like that. I'm your girlfriend. మరి లోపల ఫ్రెండ్ అన్నావు. లోపల జరిగిన గొడవ గురించి డోంట్ బ్లేమ్ మీ బికాస్ ఇట్ వాస్ యువర్ మిస్టేక్. వాట్? ఎస్, వద్దు వద్దు అంటున్నా. యూ పిక్డ్ అప్ అ ఫైట్ విత్ సోము. మ్యాటర్ ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. హే, వాడిని కొట్టింది నీతో మిస్బిహేవ్ చేశానని. నేను చేసిన తప్పు, వాడు చేసిన తప్పు కదా? తప్పే. మనం ఒక ప్రిన్సిపల్ ముందు ఎందుకు చెప్పలేదు? నన్ను ఎందుకు ఎదవం చేసావు? డోంట్ షౌట్ ఆది. నేను సోము గురించి కంప్లైంట్ చేస్తే మనం ఆ టైంలో ఏం చేస్తున్నావో చెప్పేవాడు. మ్యాటర్ మా పేరెంట్స్ వరకు వెళ్ళేది. హే, కాలేజ్ సెంటర్లో నాకు ప్రపోజ్ చేసావు. మీ ఇంటి పోర్టుకోలో నీ కారణం నాతో. మన విషయం ప్రిన్సిపల్కి పేరెంట్స్కి తెలిస్తే ఏంటి? ఆ సిచ్యువేషన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. మన మ్యాటర్ నేను చెప్తే మా పేరెంట్స్ వింటారు. అదే ప్రిన్సిపల్ ఒక కంప్లైంట్ లా చెప్తే మన ప్రేమని ఎప్పటికీ తప్పుగానే చూస్తారు. ఇవన్నీ నువ్వు ఆలోచించు. బికాస్ కాన్సిక్వెన్సెస్ గురించి యూ డోంట్ కేర్. ఎస్, నేను ఇంతే. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేస్తాను. నీలా సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేయడం, క్యాలిక్యులేటెడ్ గా లవ్ చేయడం నాకు చేత కాదు. హౌ డే యు సే దట్? నాది క్యాలిక్యులేటెడ్ లవ్వా? నౌ ఐ గెట్ ఇట్. యాక్చువల్లీ నీ ప్రాబ్లం వాడు నన్ను టచ్ చేశాడని కాదు, ప్రిన్సిపల్ వాడి ముందు నీ ఈగో హర్ట్ చేశాడని. అందుకే నన్ను బ్లేమ్ చేస్తూ అనవసరంగా ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు. అనవసరంగా పెద్ద సీన్ చేస్తున్నానా? అంటే సోము నీతో అలా బిహేవ్ చేయటం, నీ డ్రెస్ చింపడం నీకోకేనా? అంతేలే. మొన్న అబ్బాయిని నీ వెంట పడితే నీకు సాటిస్ఫై అవుతాను. ఇలా టచ్ చేస్తే కూడా
నువ్వు వెంట పడితే అన్నాను, ఎవడు పడితే వాడనలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ యు ఆది. ఆలోచించకుండా మాట వదిలేస్తావు. మాటతో పోయేదాన్ని గొడవ వరకు తీసుకెళ్తాం. ఎక్కడ మొదలు పెట్టావు, ఎక్కడి వరకు తీసుకొచ్చావు? ఐ హేట్ యు ఆది. You're the biggest mistake of my life. ఒక్క మాట తప్పుగా అంటేనే నీకు ఇంత కోపం వచ్చింది. నేను ప్రేమించిన అమ్మాయి నాడు తప్పుగా టచ్ చేసి నాకెంత కోపం రావాలి? ఎస్, నేను తొందరగా ఆలోచిస్తాను, కానీ తప్పుగా కాదు. ఈరోజు నేను ఆలోచించాను కాబట్టి వద్దు వద్దని నాపాను. నువ్వే కావాలి కావాలని ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఈరోజు గొడవ నేను స్టార్ట్ చేయలేదు వర్ష, కానీ నేనేం చేస్తాను. వాణ్ణి కొట్టింది నీ కోసం, హర్ట్ అయింది నీ వల్ల. నాది ఈగో కాదు వర్ష, ప్రేమ. ఆ విషయం ఇప్పుడు నీకు అర్థమైనా ఐ డోంట్ కేర్, బికాజ్ ఐఎమ్ డన్ ఫైటింగ్ విత్ యూ అండ్ ఫర్ యూ. ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ వర్ష. యూ డోంట్ డిజర్వ్ దిస్. నీ చావు, నువ్వు చావు. మెహందీ ఎంత బాగా పడితే అంత మంచి మొగుడు వస్తాడు తెలుసా? అవునా? నాకు కానీ పండకపోతే రవిగాడు చచ్చాడే. వర్ష, నీకు బాగా పండుతుందా? ఆబ్వియస్లీ. అబ్బో, నీకు అంత మంచి మొగుడు వస్తాడని ఏంటి కాన్ఫిడెన్స్? అది మంచోడేగా. వెయిట్ 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 వాట్? దొరికిపోయా దొంగ. వాట్ డిడ్ యు సే? ఫైనలీ యు అడ్మిటెడ్ ఇట్, దొంగ. బట్ వర్ష, దిస్ ఇస్ డెస్టినీ. లేకపోతే ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ ఇలా రియల్లీ అమేజింగ్. రవి గారు మీ పెళ్ళి అయిపోతుంది, ఇక నెక్స్ట్ బాబు మీ పెళ్ళే. ఊరుకోండి. మరేం సంగతి? ఏమన్నా చూడమంటా? చెప్పురా. నీకు అసలు బుద్ధి ఉందా? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా క్లారిటీ లేదంటే నిన్ను ఎవడూ మార్చలేడు. అంటే ఏంద్రా? ఓరని బీర్లో నా సాంబారు వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఫుల్ రొమాన్స్. అరే చెప్పానే. కమాన్ బాబు, కమానా. నా మీద ఒట్టేసి చెప్పండి, మీకు వర్ష గారంటే అట్రాక్షన్ ఉందా లేదా? చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు చెప్పా. రాజుగారు, ఆ, మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేనా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేమంటారు. నా లైఫ్లో నేను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి వర్ష. దాని తర్వాత ఇంకెవరు నచ్చలే. 6 ఏళ్ల తర్వాత తను మళ్ళీ నా జీవితంలోకి వస్తే అట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? అయ్యాను. నువ్వు వచ్చిన కొత్తలో ఆది నీతో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు చూస్తేనే వాట్ ఎ డిఫరెన్స్. నమ్మలేకపోతున్నాను. కవిత, చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేస్తే అమ్మ నాతో మాట్లాడడం మానేసేది. రాత్రి తను పక్కన కూడా పడుకోనిచ్చేది కాదు, హాల్లో పడుకునేదాన్ని. కానీ తెల్లారి చూస్తే అమ్మ నా పక్కన పడుకోనుండేది. మనతో కొందరు ప్రేమను నటిస్తారు, కొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్ని నటించే వాళ్లే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు. నాకు బాగా పొగరు రాజుగారు. నేను కష్టపడకుండానే లైఫ్లో అన్నీ వచ్చాయి. చదువు, తెలివితేటలు, ఈ పొడుగు. నాకు లైఫ్లో ఏది ఎక్సైట్మెంట్ ఇచ్చేది కాదు. భయం అంటే ఏంటో తెలియదు. కానీ ఫస్ట్ టైం వర్షం ట్రైన్లో చూసినప్పుడు ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్. తను నా ప్రేమను ఎక్కడ కాదంటుందన్న భయం. తనతో నేను ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి పడ్డ కష్టం. ఆ రోజు తోటరాముడు రాకుమారి కోసం కూడా పడి ఉండాడు. ఫైనల్గా కాలేజ్ సెంటర్లో 1500 మంది స్టూడెంట్స్ చూస్తుండగా నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు 100 దీపావళిలో ఒకేసారి జరుపుకున్నంత ఆనందం. ఇంకా చెప్పండి బాబు. నేను చెప్పేది, ఇంత ప్రేమిస్తే నా తప్పు లేకుండా ప్రిన్సిపల్ ముందు ఇరికించింది. ఆ, నాకు ఆలోచించిన రాదండి. 6 నెలలు పట్టింది తనతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి. 6 నిమిషాలు ఐ హేట్ యూ చెప్పేసింది. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఇట్స్ ఓవర్. అవునండి, మొన్నటికి మొన్న పోలీసుల నుంచి ఆవిడే కదండి మిమ్మల్ని కాపాడింది. హెల్ప్ చేశాను, హెల్ప్ చేసింది. అప్పుడు ప్రేమించాను, మోసం చేసింది. సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేసి మనిషి తను. ఈరోజు మనతో బాగుందనుకుంటే రేపు మళ్ళీ హర్ట్ చేస్తుంది. ఒక్కసారి అయ్యాను, ఇంకా చాలు. ఫోన్ తీరా. ఎందుకు గసంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? ఇప్పుడు అలాగే అంటారులేండి, అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోతారు. రాజుగారు, మారటం నా క్యారెక్టర్ కాదు, మర్చిపోవడం నాకు అలవాట్లేదు.
వర్ష అంటే అట్రాక్షన్ ఉంది, కానీ ప్రేమ పోయింది. Hey, what's up? ఏంటిది? నీ వస్తువులు నా దగ్గర ఉండిపోయాయి. ఇన్నాళ్ళు ఉంచుకున్నావా? అప్పుడు పడేయాలనిపించలేదు, ఇప్పుడు ఉంచుకోవాలనిపించట్లేదు. ఎస్ అది, నేను సిచ్యువేషన్కి తగ్గట్టు బిహేవ్ చేస్తాను, ఎందుకంటే నేను ఆలోచిస్తాను. కాలేజ్లో అలా మాట్లాడింది మన ప్రేమని కాపాడుకోవడానికి, ఉన్న పోలీసులతో అలా మాట్లాడింది నిన్ను కాపాడుకోవడానికి. ఆ రోజు చేసింది మోసం కాదు, మొన్న చేసింది హెల్ప్ కాదు. ఇప్పుడు ఈ విషయం నీకు అర్థమైనా ఐ రియలీ డోంట్ కేర్ బికాస్ ఐమ్ డన్. 6 ఏళ్ల లైఫ్ గడిపేశా, 6000 మైళ్ళ దూరం వచ్చా, కానీ ఇప్పటికీ కాలేజ్లో జరిగిన 6 నిమిషాల గొడవ దగ్గర ఆగిపోయా. వానాది, ఇట్స్ టైం.